కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 114. ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في خرابها أولئك ما كان لهم أن يدخلوها إلا خائفين لهم في الدنيا خزي ولهم في الآخرة عذاب شديد ولهم في الآخرة عذاب عظيم. ఆయత నంబర్ 114. అల్లాహ్ మజీదులలో ఆయన నామస్మరణను అడ్డుకుని వాటిని పాడు చేయడానికి ప్రయత్నించే వానికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూనే ప్రవేశించాలి సుమా. వారికి ప్రపంచంలోనూ పరాభవం తప్పదు, పరలోకంలో కూడా మహాఘోర శిక్ష తప్పదు. ఇంతకీ మసీదుల్లో దైవనామస్మరణ జరగకుండా అడ్డగించిన వారెవరు? దీనిపై ఖురాన్ వ్యాఖ్యాతలు 2 రకాల అభిప్రాయాలను వెలబుచ్చారు. ఒక అభిప్రాయం ప్రకారం క్రైస్తవులు రోము చక్రవర్తితో కుమ్మక్కై బైతుల్ మక్దీజులో యూదులను ఆరాధన చేయకుండా ఆపారు. తత్సంబంధమైన కుట్రలో వారు పాలు పంచుకున్నారు. ఇబ్నే జరీర్ తబ్రీ కూడా ఈ అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. అయితే హాఫీజ్ ఇబ్నే కసీర్ ఈ అభిప్రాయంతో విభేదించి మక్కాకు చెందిన బహుదేవారాధకులు ఈ కృత్యానికి పాల్పడ్డారని అన్నారు. వారు 2 విధాలుగా ఈ పని చేశారు. ఒకటి, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన సహచరులు రజల్లాహును మక్కా నగరం వదిలి వెళ్లేలా పరిస్థితిని సృష్టించారు. ఈ విధంగా ముస్లింలను కాబా గృహంలో ఆరాధన చేయకుండా ఆపారు. 2, హుదైబియా ఒప్పందం సందర్భంగా కూడా వారు ఇటువంటి పాత్రనే పోషించారు. మా పితామహులను కొడుకులను సంహరించిన వారిని మేము మక్కా లోపల అడుగు పెట్టనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. మరి చూడబోతే కాబా గృహం సందర్శన కోసం వచ్చే వారిని అడ్డుకోవడం తత్సాంప్రదాయం కానే కాదు. ఆరాధన గృహాన్ని నేలమట్టం చేయడం, కట్టడానికి నష్టం చేకూర్చడం మాత్రమే విచ్ఛిన్నకరమైన పని కాదు. ఆరాధన నుండి, దైవ నామస్మరణ నుండి ఆపడం, షరియత్ ఆదేశాలను పాటించకుండా నిరోధించడం, మసీదుల్లో తిష్టవేసిన ముష్రికుల పోకడలను సమూలంగా తుడిచిపెట్టడానికి నడుం బిగించిన వారిని అడ్డగించడం ఇత్యాదివన్నీ విచ్ఛిన్నకరమైన పనులుగా, విధ్వంసకరమైన చేష్టలుగానే పరిగణించబడతాయి. ఇది ముస్లింలకు శుభవార్త అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అతి త్వరలో ముస్లింలకు విజయం వరిస్తుందని, ముష్రికులు కాబా గృహ ప్రాంగణంలో అడుగుపెట్టేటప్పుడు భయాందోళనకు గురవుతారని, ఎందుకంటే ఒకప్పుడు ముస్లింలపై తాము పాల్పడిన అఘాత్యాలకు ప్రతీకారం ముస్లింలు తీర్చుకుంటారేమోనన్న అనుమానం వారికి కలుగుతుందని దీని భావం. అనుకున్నట్లే శీఘ్రగతిన ముస్లింలకు ఈ ఆధిక్యత లభించింది. మరికొంతమంది దీనిపై వ్యాఖ్యానిస్తూ ఈ అర్థం తీసుకున్నారు. అల్లాహ్ తన కృపతో మీకు గనక విజయం ప్రసాదిస్తే మీరు ఈ ముష్రికులను మక్కా నగరంలో ఉండటానికి కొన్ని షరతులు విధించాలి. వారిపై జిజియాను విధించాలి. హిజ్రీ శకం 8వ సంవత్సరంలో మక్కా విజయం చేకూరిన తరువాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చే ఏడాది నుంచి ఏ ముష్రికుకు హజ్ చేసుకునేందుకు, నగ్నంగా కాబా ప్రదక్షిణ చేసేందుకు అనుమతి ఉండబోదని, ప్రతి ఒక్కరూ తాము చేసుకున్న సంధి షరతులకు కట్టుబడి మరీ ఇక్కడ ఉండవలసి ఉంటుందని ప్రకటన గావించారు. ఆయత్ నంబర్ 115. వలిల్లాహిల్ మష్రిఖు వల్ మగ్రిబ్ ఫఐనమా తువల్లు ఫథమ్మ వజ్హుల్లాహ్ ఇన్నల్లాహ వాసిఉన్ అలీం. ఆయత్ నెంబర్ 115. ప్రాక్ పశ్చిమాలకు అధిపతి అల్లాయే. మీరు మీ ముఖాన్ని ఏ వైపుకు తిప్పినా అటు అల్లా సమ్ముఖం లభిస్తుంది. నిస్సందేహంగా అల్లా విస్తృతి కలవాడు, సర్వమూ తెలిసినవాడు. మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ ప్రస్థానం చేసిన తరువాత ముస్లింలు బైతుల్ మఖ్దీస్ వైపుకు అభిముఖమై నమాజు చేస్తున్నప్పుడు వారికి దుఃఖం కలిగేది. ఆ సందర్భంగానే ఈ ఆయతు అవతరించింది. మరికొంతమందరి అభిప్రాయ ప్రకారం బైతుల్ మఖ్దీస్ వైపు నుంచి మళ్ళీ కాబా దిశ వైపుకు తిరగాలని ఆజ్ఞాపించబడినప్పుడు యూదులు
రకరకాల అభ్యంతరాలను లేవనెత్తారు. వాటికి సమాధానంగా ఈ వచనం అవతరించింది. మరికొంతమంది ఇలా అభిప్రాయపడ్డారు. ఈ ఆయతు అవతరించడానికి అసలు కారణం ఏమంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు వాహనంపై కూర్చుని నఫీల్ నమాజులు చేసుకునేందుకు అనుమతి ఉంది. అప్పుడు వాహనం ఏ దిశలో పోతున్నా నమాజును చేయవచ్చనని విశదీకరించబడింది. ఒక్కోసారి అనేక కారణాలు కలిసి ఒక ఆయతు అవతరణకు ఆస్కారం కల్పిస్తాయి. అట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆయతులు అవతరణ నేపథ్యాన్ని విడమరిచి చెప్పే ఉల్లేఖనాలు అనేకం మనం ముందుకు వస్తాయి. ఒక ఉల్లేఖనంలో ఒక కారణంగా చెప్పబడితే మరొక ఉల్లేఖనంలో మరో కారణం వివరించబడుతుంది. ఈ ఆయతు కూడా ఆ కోవకు చెందినదే. అహసను తఫాసీర్ నుంచి సంగ్రహం. ఆయత్ నంబర్ 116. وقالوا اتخذ الله ولدا سبحانه بل له ما في السماوات والأرض كل له قانتون. ఆయత్ నంబర్ 116. అల్లాహకు సంతానం కలదని వీళ్ళు అంటున్నారు. ఇలాంటి మాటలకు ఆయన అతీతుడు, పవిత్రుడు. పైగా భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. అవన్నీ ఆయన ఆజ్ఞలకు తల ఒగ్గి ఉన్నాయి. ఆయత్ నంబర్ 117. బదీఉస్ సమావాతి వల్ అర్ద్ وإذا قضى أمرا فإنما يقول له كن فيكون. ఆయత నంబరు 117. భూమి ఆకాశాలను ప్రప్రథమంగా సృష్టించిన వాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది. భూమి ఆకాశాల్లో ఉన్న సకల చరాచరాలకు దేవుడు అల్లాయే. నిఖిల జగతిలో ఉన్నవన్నీ ఆయన ఆజ్ఞలను శిరసా వహిస్తున్నాయి. అంతేకాదు ఎలాంటి నమూనా కూడా లేకుండా భూమి ఆకాశాలను పుట్టించినవాడు, సమపాళ్లలో వాటిని తీర్చిదిద్దినవాడు ఆయనే. తాను చేయదలుచుకున్న ప్రతి పని కోసము ఆయన అయిపో అంటే చాలు, అది అయిపోతుంది. అంతటి అద్భుతం చేసే మహోన్నతునికి సంతానం అవసరం ఏముంది? ఆయత్ నంబర్ 118. وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال الذين من قبلهم مثل قولهم تشابهت قلوبهم قد بينا الآيات لقوم يوقنون. ఆయత్ నంబర్ 118. జ్ఞానము లేనివాళ్ళు అల్లా స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు, లేక మా వద్దకు ఏదైనా సూచన ఎందుకు రాదు అని అంటారు. వారి పూర్వీకులు కూడా ఇలాంటి పలుకులే పలికారు. వారందరి హృదయాలు ఒకే విధమైనవి. వాస్తవానికి నమ్మేవారి కోసం మేము మా సూచనలను స్పష్టం చేసే ఉంచాం. వీరు అరేబియాకు చెందిన ముష్రికులు. వీరు కూడా యూదులలాగే డిమాండ్ చేయసాగారు. అల్లా నేరుగా మాతో ఎందుకు సంభాషించడు? ఏదైనా స్పష్టమైన నిరసనం మా వద్దకు పంపిస్తే మేము దాన్ని చూసి విశ్వసించేవాళ్ళం కదా అనేవారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బనీ ఇస్రాయిల్ సూరా 90వ ఆయతు నుంచి 93వ ఆయతు వరకు ఉన్నాయి. అంటే తిరస్కారం, శత్రుత్వం, తలబిరుసుతనములో అరబ్బు బహుదేవారాధకుల హృదయాలు తమ పూర్వీకుల హృదయాలలాగే కరుకుగా మారిపోయినాయి. సూరాలో 52, 53 ఆయతుల్లో చెప్పబడినట్లు వీరికి పూర్వం ఏ ప్రవక్త వచ్చినా అతన్ని జనులు మాంత్రికుడనో ఉన్మాది అనో అన్నారు. ఏమిటి, వీరు ఒండొకరికి ఈ మేరకు తాకీదు చేసిపోతున్నారా? కాదు. అసలు వీళ్ళంతా తలబిరుసులు. అంటే వీళ్ళందరిలోనూ ఇంచుమించుగా ఒకే విధమైన అహంకార భావం ఉంది. అందుకే సత్య సందేశ ప్రదాతల ముందు వీళ్ళు కృంగ్రొత్త డిమాండ్లు చేస్తూ ఉంటారు. లేదనుకుంటే ప్రవక్తలను ఉన్మాదులుగా అభివర్ణిస్తూ ఉంటారు.